దినం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మన పార్లమెంట్ పరిధిలోని తుమ్మలపేట గ్రామం మీ అందరూ కూడా తెలుసు. ఈరోజు నాకు సోదరుడు చెప్పినట్లు ఆ కోస్టల్ ఏరియా అంటే విశాఖపట్నం ఆ ప్రాంతమే కాకుండా మన ప్రాంతాన్ని కూడా గుర్తించి ఈ ప్రాంతంలో కూడా మత్స్యకార సోదరులు ఉన్నారు, వాళ్ళని కూడా కలవాలని చెప్పి ఆలోచనతో ఈరోజు మన ప్రాంతానికి వచ్చి మత్స్యకార సేవలు అని చెప్పి కార్యక్రమంలో పాల్గొన్నందుకు ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ నియోజకవర్గ మత్స్యకార కుటుంబాల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మీ అందరికి కూడా తెలుసు. రాష్ట్రంలో అనేక ఆర్థిక ఇబ్బందులు, గత ప్రభుత్వంలో ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మీ అందరూ కూడా తెలుసు. ఎక్కడా కూడా డెవలప్మెంట్ అనేది లేకుండా ఆ వచ్చిన అప్పులను చేసిన అప్పుల్ని ఏదో ఒక విధంగా విధ్వంసం చేశారే కానీ ఎక్కడ కూడా బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేయలేని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం కార్యక్రమాలు చేస్తానో ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈ మత్స్యకార భరోసా ఎవరైతే నిషేధ టైంలో ఆ 2 నెలల టైంలో మత్స్యకార కుటుంబాలు ఇబ్బందులు పడకూడదు, ఆ రోజు 4,000 నుంచి 10,000 చేశారు గత ప్రభుత్వంలో, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం మీ అందరికి ముద్దులు పెట్టాడు కానీ 217 జీవోని తీసుకొచ్చాడు. మీ జీవితాలు ఒక చీకటి రోజులు తీసుకురావాలని చెప్పి ఒక ఆలోచనతో మీరుండే గవర్నమెంట్ ల్యాండ్లో ఉండే కుంటలు చెరువును కూడా ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టాలని చెప్పి 217 జీవో తీసుకొస్తే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న మన అందరం కూడా పోరాడి ఆ 217 జీవో ఇంప్లిమెంటేషన్ కాకుండా మనం ఆపడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా మత్స్యకార సోదరులు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ రోజు మీరందరూ కూడా ఆ రోజు మత్స్యకార భరోసా ఇవ్వాలంటే అనేక నిబంధనలు, ఎవరికన్నా స్కూల్ ఫీజులు ఇంట్లో రాయితీ వస్తే వాళ్ళకి ఆ రోజు వచ్చే పరిస్థితి లేదు. ఆ రోజు రైతు వారి సెక్షన్లో పొలం ఉన్న రైతులకి మత్స్యకార భరోసా వచ్చే అనేక ఆంక్షలు పెట్టాడు. ఈ రోజు రాష్ట్రంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా తల్లికి వందనం వచ్చిన వాళ్ళకి కూడా మత్స్యకార భరోసా వస్తుంది. అలాగే అన్నదాత సుఖీభావ వచ్చిన వాళ్ళకి కూడా ఈ రోజు మత్స్యకార భరోసా వస్తుందంటే ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ మత్స్యకార కుటుంబాల పట్ల ఎంత ప్రేమ ఉందో మీరందరూ ఒకసారి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు రాష్ట్రంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఈ రోజు ప్రతి కుటుంబానికి 20,000 రూపాయలు మత్స్యకార భరోసా ఇస్తున్నారంటే ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఏదైతే చెప్పిందో తూచా తప్పకుండా ప్రతి పేదవాడికి ఈ ప్రభుత్వం ఉంది, తోడుగా ఉందని చెప్పి ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పనిచేస్తా ఉన్నాడు. అలాగే ఈరోజు ఎవరైనా మత్స్యకార సోదరులు వేటకెళ్ళి చనిపోతే అది కూడా ఇన్సూరెన్స్ 10 లక్షల రూపాయలు పెంచడం కూడా జరిగింది. అంటే మీ పట్ల ఈ ప్రభుత్వానికి ఎటువంటి ప్రేమ ఉందో మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ మధ్య ఒక పెద్ద మీ ప్రాంతాల్లో మీ మనోభావాలు ఇబ్బంది అయ్యే పరిస్థితి వస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ కోస్టులో ఉండే ఎమ్మెల్యేలు అందరినీ కూడా రోజు మార్చి రోజు మమ్మల్ని అందరినీ కూడా టెలికాన్ఫరెన్స్ లో తీసుకొని మీరందరూ కూడా మీ ప్రాంతంలో ఉన్న మత్స్యకార సోదరులకి భరోసా ఇవ్వండి. ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళకి అన్యాయం చేసే పరిస్థితి ఉండదు. ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళకి న్యాయం చేసే వరకు మనం వాళ్ళు ఎన్నుకుంటామని చెప్పి మా అందరికి కూడా మత్స్యకార కుటుంబాల నాయకులకి చెప్పమని చెప్పి మాకు కూడా చెప్పడం జరిగింది. ఒక నాయకుడు వచ్చాడు, మీ అందరికి కూడా తెలుసు. గత 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఉండి ఏవైతే ఈ స్పీడ్ బోట్లను నిషేధించడం చేత కాకుండా ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడానికే వచ్చాడు. మీ అందరూ కూడా తెలుసు. తుమ్మలపేట గ్రామానికి నేను అడుగుతా ఉన్న సూటిగా గత 5 సంవత్సరాల్లో నిద్రపోయి ఈ ప్రభుత్వానికి సూచనలు చెప్పడానికి వచ్చాడు. మీరందరూ కూడా అధికారంలో ఉన్నప్పుడు చేత కాకుండా చేయడానికి సహాయం చేయడం చేత కాకుండా అధికారంలో లేనప్పుడు మీకు మళ్ళా ముద్దులు పెట్టి సహాయం చేయడానికి అనేక అబద్ధాలు చెప్పడానికి వచ్చాడు. అటువంటి వాళ్ళు మీరు ఎప్పుడు కూడా మత్స్యకార సోదరులు ఇటువంటి మాయ మాటలకి మీరు మోసపోవద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు ఇందాక మన ఏడీ గారు కూడా చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రంలో 5 స్పీడ్ బోట్లు కొని ఎట్టి పరిస్థితుల్లో కూడా బయట ప్రాంత బోట్లని మన ప్రాంతంలోకి అడుగు పెడితే ఇమీడియట్ గా వాడిని అటాక్ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారులు కూడా సూచించడం జరిగింది. తప్పనిసరిగా మీ కుటుంబాల్లో వెలుగులు తీసుకొచ్చే వరకు ఈ కూటమి ప్రభుత్వం మీకోసమే పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇంకా గ్రామంలో అభివృద్ధి పనులకు వస్తే గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ గ్రామంలో ఎక్కడన్నా రోడ్డు వేసారా, లేకపోతే
ఒక కార్యక్రమం ఏదన్నా చేశారా మీరు ఒకసారి ఆలోచించాలి. ఎడిపోయేదో కూడా తెలియని పరిస్థితి ఒక సామాన్య మానవుడికి. మా కాలనీలో ఒక రోడ్డు ఏముంటే ఈయన పరిస్థితి, ఎక్కడో బీచ్లు అక్కడ ఫ్యాక్టరీలకు రోడ్లు వేసుకోవాలా, దొంగ బిల్లులు చేసుకోవాలా, డ్రా చేసుకొని వెళ్ళిపోవాలి. మీ అందరికి కూడా తెలిసిన విషయం. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే నేను కూడా విమర్శించడం కాదు, కానీ గత ప్రభుత్వంలో జరిగిన దుర్మార్గాలు, గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని మీరు కూడా చదువుకున్న యువకులు ఒకసారి ఆలోచించాలి. నా దగ్గర కూడా చాలా మంది వచ్చారు, ఫ్యాక్టరీలకు రోడ్లు వేసుకొని దొంగ బిల్లులు చేయొచ్చు, గత ప్రభుత్వం ఆ విధంగా చేసింది, వాళ్ళు అందుకే 11 సీట్లు కూర్చోబెట్టారు ఈ రాష్ట్ర ప్రజలు అని చెప్పి మన వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రజల కోసం గెలిచిన ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేయడానికి గెలిచిన ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. ఏ కష్టం వచ్చినా నాకు నేరుగా నా దగ్గరకు వస్తా ఉన్నారు. మీకు నాకు చేత అయిన వరకు ఇక్కడున్న వనరులు, ఇక్కడున్న ఆర్థిక పరిస్థితులను బట్టి మీకు ఏ కష్టం వచ్చినా మీ సోదరుడుగా ఎప్పుడు మీ ఇంటూ నాయకుడు ఉంటాడని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. మొన్ననే ఈ బోర్డ్స్ లేని కొంతమంది మన వాళ్ళు ఇందాక చెప్తున్న అనేక ఇబ్బందులతో బోర్డ్స్ ని మళ్ళా రిజిస్ట్రేషన్ చేయించుకునే కార్యక్రమంలో మన అలగాయపాలెం పట్ల సోదరులందరూ కూడా వచ్చినారు. మన వాడు శ్రీనివాసు చాలా గోళ అయిపోతుంది సార్, ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ కాలేదని చెప్తే ఇమీడియట్ గా ఏడీ గారికి చెప్పి అలాగే జేడీ గారితో కూడా మాట్లాడి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్తే దాన్ని కూడా రెక్టిఫై చేసి అధికారులు కూడా బ్రహ్మాండంగా పనిచేశారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. అవన్నీ కూడా నేను నా ఆఫీస్లో కూర్చుంటే అవన్నీ అయ్యేది కదా. ఈరోజు దగ్గర దాకా 150 మందికి నష్టపోయేవాళ్ళు. ఇవన్నీ కూడా ఎందుకు మీరు నన్ను బ్రహ్మాండంగా ఆదరించారు. ఈ నియోజకవర్గ ప్రజలు అలాగే కరేడు గ్రామంలో కూడా ఎప్పుడూ రాని ఏరియాలో కూడా మెజార్టీ ఇచ్చారు. తప్పకుండా మీ అందరూ రుణం తీర్చుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ యువకులు అందరూ కూడా బ్రహ్మాండంగా ఉత్సాహంగా నాతో ఒక స్వతంత్రంగా మా కుటుంబంలోకి వచ్చినట్టు వచ్చి ఏ సమస్య ఉన్నా మొన్నే టెంకాయ చెట్లపాలెం గ్రామస్తులు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళు కూడా ఈ పంటలు వేసే టైంలో ఈ పవర్ ప్రాబ్లం ఉందని చెప్పి వాళ్ళు నా దగ్గరకు వస్తే ఇమీడియట్లీగా ఎస్సీ గారితో మాట్లాడి అవి కూడా జరుగుతామని చెప్తా ఉన్నారు. చాలా సంతోషం. ఈ ప్రభుత్వం ప్రజల కోసం, ప్రజల పని కోసం, ప్రజలకి ఏదైతే మేలు జరుగుతుందో దాన్ని చేయడానికే ఈ కూటమి ప్రభుత్వం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 7-10 వయసులో కూడా ఈ రాష్ట్రంలో వర్గాల ప్రజల్ని, బడుగు బలహీన వర్గాల్ని ఆర్థికంగా స్థితిమంతులను చేయాలి, ఈ రాష్ట్రంలో పేదరికం లేని రాష్ట్రాన్ని చేయాలని చెప్పి ఒక ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు పడుతున్న కష్టంలో మనందరం కూడా సహాయ సహకారాలు అందించి ఈ రాష్ట్ర అభివృద్ధిలో మనందరం కూడా పాల్గొనాలని చెప్పి ఈనాటి ఈ కార్యక్రమానికి, మత్స్యకార భరోసా కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి, అలాగే డిప్యూటీ ఎండిఓ గారికి, వేదిక మీద ఉన్న ఏడీ గారికి, మన మండల పార్టీ అధ్యక్షుడు సోదరుడు సుబ్బారావు గారికి, మండల పార్టీ ఉపాధ్యక్షుడు సోదరుడు కన్నా ప్రసాద్ గారికి, అలాగే సెక్రటరీ సీను గారికి, మన గ్రామ పార్టీ అధ్యక్షుడు సోదరుడు ఆర్వే గారికి, అందరికీ ఆ కరేడు గ్రామ మత్స్యకార కుటుంబ సోదరులకు, సోదరి మన అందరికీ ఈనాటి కార్యక్రమానికి వచ్చిన అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.